డైనోసార్ డైనోసార్ కామెడియన్ మాకు సప్తగిరి గారి వాయిస్. ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, పప్ప నువ్వు ఏడ్చావా? మళ్ళీ ఏం చదివినావు చెప్పు. 2 కేజీలు. బాబాయ్ ఒకలాగా ఏడుస్తాడు. అమ్మాయి అనుకోండి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మల్టీ టాలెంటెడ్ మిమిక్రీలో చాలా స్టేజ్ షోస్ చేశారు, చాలా వాయిస్లు చేస్తుంటారు, ఎన్నో స్టేజ్ షోలు చేసిన మన ఉపేందర్ గారు మనతో ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఉపేందర్ గారు. ఆయన చాలా వాయిస్లు ఉన్నాయి, ఎలా నేర్చుకున్నారు, ఆయన ఎన్ని స్టేజ్ షోస్ చేశారు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో బాగున్నా, సూపర్. పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి కేపాల్ గారి వాయిస్. కేపాల్ గారు. సో కేపాల్ గారు వాయిస్ ఇంప్రెషన్ చూసుకుంటే, ఒకటే ఫాలోయింగ్ 148 దేశాల ప్రెసిడెంట్ రోజు నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారు తెలుసా? ఎట్ మీరు ఎవరు నమ్మరు. ఇందాక ఎయిర్పోర్ట్లో దిగా, ఒకటే సెల్ఫీలు నాతోటి. వాళ్ళు సెల్ఫీలు చేసిన పక్కన పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళతో ఎవరు తీసుకుంటలేదు. వాళ్ళు నాతో సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటారు? వాళ్ళకి అందరికి మొబైల్ నేనే ఇచ్చాను, అందుకే సెల్ఫీలు తీసుకుంటారు. ఈ మధ్య రీసెంట్గా ఆంధ్రాలో ఓడిపోయింది అనుకుంటారా? లేదండి, నా హెలికాప్టర్ ఫ్యాన్ ఉందా, ఆ ఫ్యాన్కున్న రెక్కలు గుర్తు చేసి అక్కడ ఫ్యాన్ అని వేశారు హెలికాప్టర్ అనుకుని. నేను అక్కడ ఓడిపోలే, అక్కడ గెలిచింది నేనే. ఈ మధ్యన విజయనగరం వైజాగ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా. ఈసారి గెలిచేది నేనే. ఈసారి 178 సీట్లకు 176 సీట్లు మాయే. ఈసారి ఇక్కడ కన్ఫర్మ్ సీఎం అవుతాను నేను. కరెక్ట్ గా అవుతారు మీరు, సీఎం కరెక్ట్ అవుతారు కేపాల్ గారు. మీరు ఎవరు నమ్మరు. ఏమన్నా జ్యోతి నీకు తెలిసి అవుతారు, కంపల్సరీ అవుతారు. జ్యోతికి కాదు, అందరికీ తెలుసు. నీకు తెలిసిందట. ఎస్, కేపాల్ గారు సీఎం అవుతారు. అవును, నేనే అవుతాను ఇక్కడ. ఈసారి ఎటువంటి ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదు నన్ను. అవును, వాళ్ళని వాళ్ళు గెలిచిన లీడర్ అంటే కేపాల్. ఎస్, కేపాల్ గారి. కానీ ఓట్లు వేయాలి కేపాల్ గారికి. అవునండి. ఎస్. సో చూసుకుంటే సూపర్. అండ్ విహెచ్ హనుమంతరావు గారి వాయిస్. విహెచ్ హనుమంతరావు గారి వాయిస్ చూసుకుంటే ఎక్కువ పొలిటీషియన్ కదా. అవును. వీరి వాయిస్ ఏమంటున్నాయి, మళ్ళీ సార్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, హోమ్ మినిస్టర్ ఇష్టం అనుకున్నా, కానీ వాళ్ళు హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వలేదు. అయినా సోనియమ్మ బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. ఏదో ఒక రోజు నాకు మంచి పదవి ఇస్తుంది, మంచి భవిష్యత్తులో నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు నేను వీడలేదు, చేయలేదు. ప్రజా తీర్పు నెరవేర్చలేదు. సోనియమ్మ బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి. మీకు అందరూ తెలుసు ఆ మాట ముందుగా. ఓకే, చిరంజీవి గారి వాయిస్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి. ఇందిరా మూవీ నుంచి డైలాగ్ తీసుకుంటే, ఓకే. రావాల్సిన వ్యక్తి కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాడనుకున్నారా, రాలేడనుకున్నారా, కాశీకి వెళ్ళాడు, కాషాయం కట్టి వారణాసికి వెళ్ళి వాయువర్ష వాచాడు అనుకుంటున్నా. అదే రక్తం, అదే పౌరుషం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, ఏదైనా నచ్చితేలా చేస్తా, నచ్చకపోతే సూపర్ అండి. ఓకే, అందరు ఇప్పుడు ఇళ్లలో చూస్తే కనుక బిగ్ బాస్ వాయిస్ అందరికీ తెలుసు. మాకు ఒకసారి బిగ్ బాస్ వాయిస్ చేసి చూపెట్టారా? గ్రూప్ సభ్యులకి ఒక చిన్న విజ్ఞప్తి. సమయము 8:30. సో ఈరోజు వీలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరు అనేది మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు చెప్పబోతున్నాం. గ్రూప్ సభ్యులు అందరూ గమనించవలసింది కూర్చున్నాం. నేను మీ బిగ్ బాస్. బిగ్ బాస్. ఓకే, సూపర్ అండి, నైస్. ఇన్ని వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఇవన్నీ. ఓకే, కొంతమంది ఈ వాయిస్ ప్రాక్టీస్ కావాలి, మాకు స్టేజ్ షోకి ఇది రావాలని ఏమైనా అడుగుతుంటారా? అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎలా మళ్ళీ కొన్ని వాయిసెస్ రావు కదా, ఎట్లా చెప్పేస్తాం. నేను ఇది చేస్తాను, లేదు కొన్ని వచ్చే ప్రాక్టీస్ చేసానుకో, వచ్చిందనుకో చేస్తా. కొంచెం పర్ఫెక్ట్ రాలేదనుకో వదిలేస్తాను, రాదని చెప్పేస్తాను. ఓకే, దీనిలో కాంపిటీషన్ ఉంటాయండి? స్టేజ్ షోస్కి వెళ్తుంటారు కదా. కాంపిటీషన్ ఉంటుంది. ఇంట్లో కాంపిటీషన్ లేదంటూ ఏ ఫీల్డ్ లేదు. అచ్చా. సో ప్రతి ఒక్క ఫీల్డ్ లో కాంపిటీషన్ ఉంది. ఓకే, మీరు స్టేజ్ షో చాలా వరకు చూస్తే కనుక మంకీతో చేస్తుంటారు, వేరే డాల్స్ తో చేస్తుంటారు కదా. తీసుకొచ్చారు మంకీ? ఒక్కసారి చూపెట్టారా మాకు? ఓకే, మంకీని ఇంట్రొడ్యూస్ చేయండి. ఏమంటే ఏం పేరు దాన్ని? సో దాని పేరు వచ్చేసి నేను
వచ్చాక వాడే చెప్తాడు, నేను ఆ, చెప్పను. సరే మళ్ళీ పిలవండి మీ దోస్తుని. ఓకే. వచ్చావా? ఏ తిన్నావా? నువ్వు పెట్టావా? నేను పెట్టాను, నువ్వే తినాలి. నువ్వు పెడితే నేను తింటా. సరే, వచ్చిన పో. అతిథులను నువ్వు మంచిగా చూసుకుంటలేవు. నువ్వు అలిగి కూర్చుంటే నేను ఎక్కడ తీయాలి? ఇప్పుడు పిలిస్తే వచ్చినావు. అమ్మాయి పిలిస్తే వస్తారు, నువ్వు పిలిస్తే రారు. అయితే పో అమ్మాయిల దగ్గరికి పో, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఓ ఈ విలువ పట్టుకొచ్చింది. ఆహా, అలా కూడా తప్పు. నువ్వు నోరు మీ ఓకే. ఐస్ క్రీమ్ తింటావా? తినవా? ఏమైంది? అలిగినవా? ఏ, అయ్యో, ఎందుకు బేటా? తింటావా అంటున్నావు కానీ తినిపిస్తున్నావా? ఓకే, ఐస్ క్రీమ్ తింటావంటే తెప్పిస్తానని అంటున్నా బేటా. తీసుకురా తింటా. ఓకే, ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? వెన్నీలా. దాంట్లో అమ్మాయి పేరు ఉందనా? ఏ, ఓకే, అమ్మాయిని తింటావా వెన్నీళ్ళని తింటావా? ఇద్దరిని కలుపుకొని తింటా. ఓకే, నీ ఇష్టం లేదు, తినేటోళ్ళు ఇష్టం, పిచ్చుకునేటోళ్ళు ఇష్టం కానీ. ఓకే, నీ పేరేంటిది? పోరా పోరా? నన్ను పోరా అంటున్నావు ఏంది? పోరా, ఎందుకు, నేను నచ్చలే? నా పేరే పోరా. పోరానా? అచ్చా, కావేరి కాదా? కానయ్యా పోరా. అచ్చా, ఏం చదువుకున్నావు బేటా నువ్వు? ఏమైంది? చదువులేదు, పాడలేదు కదా? నేను చెప్పనయ్యా. అన్ని ఆ కొమ్మలు ఈ కొమ్మలు తిరుక్కుంటూ కూర్చుంటాడు, చదువు ఏమొస్తుంది? ఏమైంది? నీలా కోతి చేష్టలు చేయ నేను. అబ్బో, మళ్ళీ ఏం చదివినావు చెప్పు? 2 కేజీలు. 2 కేజీలు చదివా? అవును. 3 కేజీ బరువైందా? LKG UKG. ఆహా, అట్లనా? 2 చదివినావు. ఆ, ఓకే, స్నానం చేసుకొచ్చినావా లేదా? రోజుకు 2 సార్లు చేస్తా. ఎందుకు అంత కంప? లేదు, అమ్మాయిలు పక్కన ఉంటారని. అచ్చా, స్మెల్ రాకుండా ఉండడానికి. ఆ, ఓకే, నీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? ఏమైంది? నీలాగా అడ్డంగా ఉన్న అమ్మాయి కాదు, అందంగా ఉన్న అమ్మాయి. మందంగా ఉండాలనా? అందంగా. అందంగా ఉండాలనా? ఆ, అందంగా అంటే ఏది? రిన్ సోప్ వాడాలనా? సర్ఫ్ ఎక్సెలా? సంతూర్. సంతూర్ వాడాలనా? ఇప్పుడు సంతూర్ వాడితే నల్లగా అవుతుర్రమ్మా. నువ్వు ఎప్పుడు ఆడావు? నేను మొన్ననే వాడిన, మా గర్ల్ అందుకే ఫ్రెండ్ అలా ఇస్తే. ఉన్నావు. ఆహా, పెళ్ళయిందా? కాలే చూస్తురు సంబంధాలు. ఇక జీవితంలో కాదులే. అయ్యో, ఏంది అంత మాట అన్నావు? నీకు ఇంకో ఐస్ క్రీమ్ కొనిస్తా, అవుతుందా కదా పెళ్లి చెప్పు? ఎన్ని కొనిచ్చినా కాదు. అయ్యో, అవునా? అవును, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? మా ఇంటికాడ. ఓకే, ఏం తీసుకెళ్తున్నావు మీ గర్ల్ ఫ్రెండ్కి? ఏం తీసుకెళ్తావు? అయ్యో సిగ్గు, చెప్పు బేటా. అయ్యో అబ్బాబో, సిగ్గుపడుతుంది రో. ఓ పోరా చెప్పు. పోరాడిగా పోరా, ఫుల్ ఫామ్ అడిగామా? పోరా ఫుల్ ఫామ్ చెప్పు నాయన, నాకు తెలియదు. నువ్వు LKG చదివావు కదా, 2 కేజీలు, నాకు అంత చదువు లేదు. అందుకే నీకంటే ఎక్కువనే చదివా, 2 కేజీలు. ఓ సూపర్ నువ్వు చదివా. PG చదివా, నేను 2 కేజీలు చదివా. ఓకే, పేరు చెప్పు, ఫుల్ ఫామ్ చెప్పు. పోకిరి రామారావు. పోకిరి రామారావా? ఏ, ఓకే, ఏ వీధుల్లో తిరుగుతావు బాగా? గచ్చిబౌలి హైటెక్ సిటీ. గచ్చిబౌలి హైటెక్ సిటీ. అటు ఇటు కూడా తిరుగు, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పో, ఎందుకు? లైట్లు బాగుంటాయి. అవునా, నువ్వు వెళ్ళాలి, నేను కాదు. ఓకే,